ఎమోషనల్ ఎందుకయ్యావు నైనిక? ఏ విషయంలో? నేను మాట్లాడకూడదు బట్ మాట్లాడాల్సి వస్తుందని చెప్పి టెడ్డీ బేర్ ఏడ్చి వచ్చినప్పుడా? షర్ట్ స్మెల్. హ్మ్. షర్ట్‌లో అంత స్మెల్ వస్తదా? వస్తది, ఎందుకు రాదు? అవునా? ఏంటది? ఉంది అది ఏదో నేను అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పను. బట్ ఇట్స్ జస్ట్ ఐ థింక్ నా యాహ్! ఎవరిదా షర్ట్? చెప్పలేనది. చెప్పు ఒకసారి. ఎవరిదో ఎవరిదో ఏంటి? ఎవరిదో థాంక్ గాడ్ ఆ మనిషి ఆ షర్ట్ ఫోటో పోస్ట్ చేయలేదు. లేకపోతే ఆ! బట్ ఆ షర్ట్ ఎవరిదో అర్థమవుతుంది. ఆ స్టైల్ ఆఫ్ షర్ట్స్ ఎవరేస్తారో నాకు తెలుసు. యూ డోంట్ నో. ఐ నో. నాకు తెలుసు. ఆ టైప్ ఆఫ్ షర్ట్స్ ఎవరి దగ్గర ఉంటాయి? అబ్బాయి దగ్గర ఉంటది. మరి ఏ అబ్బాయి ఏస్తారు? ఎవరేస్తారు? మంచి డాన్సర్స్ ఏస్తారు. ఛాన్సే లేదు, డాన్సరే లేదు అసలు. ఐ విల్ మేక్ ఒక్కటైతే క్లియర్ చేసిస్తా, ఆ షర్ట్ ఎవరిదో కానీ ఆ మనిషి డాన్సర్ కాదు. ఓకే. ఫస్టా? నాట్ డాన్సర్ అసలు. ఎవరిదది? ఫస్ట్ సెకండ్ ఏం లేదండి. ఇప్పుడు నేను ప్రెజెంట్ లో ఉన్నప్పుడు ప్రెజెంట్ గురించి మాట్లాడతా కదా. ఓకే. ప్రెజెంటా? అచ్చా! అచ్చా. నా షర్ట్ అయితే కాదైతే. అయ్యో. ఎందుకు సడన్‌గా ఎమోషనల్ అవ్వాల్సి వచ్చింది? ఎమోషనల్ ఎందుకు అయ్యానంటే ఐ థింక్ అప్పుడు ఆల్రెడీ ఇట్ వాస్ సెకండ్ వీక్ లో అయింది అనుకుంటా ఇది. అండ్ సడన్ గా అది ముందుకి వచ్చేసరికి ఆల్రెడీ ఇట్ వాస్ చాలా ఎమోషనల్ గా ఉండే ఇంట్లో అందరూ, ఇంటికి కూడా. సో ఐ థింక్ నేను కంట్రోల్ చేయలేకపోయాను అది. అండ్ నేను బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే. సో అదంతా ఒక్కసారికి వచ్చేటప్పుడు ఐ జస్ట్ ఓపెన్ మై హార్ట్ అండ్ నాకు ఏడుపు చాలా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ నేను ఎవరితోనే ఇలా కనెక్ట్ అవుతే నేను చాలా ఇలా ఏడ్చేస్తాను. బికాజ్ ఐ వాస్ మిస్సింగ్ హోమ్. అండ్ ఆ టెడీ కూడా, టెడీ మీన్స్ ఆ టెడీ నాకు పట్టుకుంటేనే నాకు నిద్ర వస్తుంది. ఇట్స్ దాట్ ఇంపార్టెంట్ టు మీ. మరి దాంట్లో ఆ షర్ట్ ఒకటి. నిజంగా ఈ టెడ్డీలు పట్టుకుంటే నిద్ర వస్తుందా? హా? అవునా? మరి మాకేంటి, మాకేం లేకుండా పడుకుంటున్నాం? నాకు అది తెలియదండి. I no comments. So it's nice to have యాక్చువల్ టెడ్డీస్ అందరూ comfort ఉంటది అది. విష్ణు ఫేక్ ఫ్రెండ్ అని అన్నారు కదా. విష్ణు అన్నారా? విష్ణు నామినేట్ చేయడం వల్ల మీరు బయటకు వచ్చేసారా అని అన్నారా? లైక్ తను నామినేట్ చేయడం వల్ల మీరు బయటికి వచ్చారా అని? నో, ఎందుకంటే చాలా మంది నామినేట్ చేశారు. నాకు 5 నామినేషన్స్ వచ్చాయి అవి. అండ్ ఐ థింక్ నేను ఎవరిని బ్లేమ్ చేయను దట్ మీరు నన్ను నామినేట్ చేశారు కాబట్టి. ఎందుకంటే నామినేషన్స్ అయిపోతాయి, ఆ తర్వాత ఓట్ చేసేది ఆడియన్స్. కానీ మీకు తెలుసా, నామినేషన్ పాయింట్స్ కానీ అవతల పర్సన్ కానీ కరెక్ట్గా పాయింట్స్ అవతల వ్యక్తి మీద, ఆపోజిట్ పర్సన్ మీద వేస్తే, కరెక్ట్ పాయింట్స్ పెడితే, ఎవరైతే నామినేట్ చేశారో వాళ్ళు పాయింట్స్ కరెక్ట్గా ఉంటే ఆపోజిట్ పర్సన్ జనాల నుంచి ఎఫెక్ట్ పడుతుంది. కరెక్ట్ గా ఇది పాయింట్ కరెక్ట్ ఉంది, కరెక్ట్ కాదు అని. అందులో రీజన్ ఇది ఒక రీజనా అని? నో, ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఐ థింక్ అప్పటికి నా గేమ్ వీక్ అని కొంచెం చాలా సార్లు నాకు సైడ్ కూడా చెప్పేశారు. సో ఆడియన్స్ కి ఐ నో దట్ ఆడియన్స్ కి ఆ థాట్ ప్రాసెస్ ఉండిపోతుంది. సో నేను అది ఆమె వల్ల ఆమె నామినేషన్స్ వల్ల నేను ఎలిమినేట్ అయ్యానైతే నేను ఐ వోంట్ బ్లేమ్ హర్. ఇదే కాకుండా మీ ఇద్దరు లాస్ట్ లో ఉండిపోయారు. మణికంఠ నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు. లైక్ మణికంఠ వెళ్ళిపోతానని అనుకున్నావా? లేదు, నేను ఎలిమినేట్ అయిపోతానని అనుకున్నాను. ఐ వాస్ ప్రిపేర్డ్. ఫిక్స్ ఏం కాలేదు, కానీ నేను ఐ థింక్ బాటంలో రాగానే ఒకవేళ నేను నాకు ప్రిపేర్ చేయకపోతే నేను చాలా గట్టిగా ఏడ్చేస్తాను. నాకు ఏడవాలని లేకుండే అప్పుడు. బికాజ్ ఐ డోంట్ వాంట్ మై ఫ్యామిలీ టు ఫీల్ బ్యాడ్. సో నేనే గివప్ చేసినట్టు ఉండకూడదు, నెక్స్ట్ ఏంటి అని ఉండాలి అని నేను ఐ వాజ్ లైక్ ఓకే, ఇది నీ జర్నీ ననిక. ఆ పాయింట్ లో నుంచున్నా ఐ వాజ్ జస్ట్ థింకింగ్ దట్ సరే ఏదో వస్తే అది చూసుకుందాం అని పాయింట్ లో ఉన్నా. సో ఐ వాజ్ నాట్ హ్యాపీ. ఐ వాజ్ జస్ట్ ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇది అయిపోయింది, ఈ జర్నీ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి అని ఉన్నా నేను. వైల్డ్ కార్డ్ వస్తే వెళ్తావా? వస్తే పక్కా వెళ్తాను. బికాజ్ ఇంకా ఇంట్రెస్ట్ ఉందా? ఇంకా ఏం చేంజ్ చేస్తావు వెళ్ళి లోపలికి వెళ్ళి? ఐ థింక్ నేను ఎక్కడ తగ్గానో నాకు ఇప్పుడు తెలిసింది. బికాజ్ అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు చాలా మాకు ఇది తప్ప చాలా థాట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అనుకుంటారు దట్ మాకు టైం ఉంటుంది టు గేమ్ ప్లే ఆడడానికి టైం ఉంటుంది, కానీ అంత స్కోపే ఉండదు అక్కడ. ప్రతిదాని ఒక తర్వాత ఒకటి ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి అక్కడ, టాస్క్ కానీ ఫన్ కానీ సంథింగ్ హ్యాస్ టు హ్యాపెన్. సో ఇప్పుడు
నాకు బికాజ్ ఐ యాక్సెప్టెడ్ మై ఫ్లాస్ ఆల్రెడీ. నేను ఎక్కడ తగ్గాను, అసలు జనాలు యాక్చువల్గా ఏం కోరుకుంటున్నారు, అండ్ నాకు ఇప్పుడు బయట వచ్చాక నాకు క్లారిటీ వచ్చింది. ఓకే, ఫస్ట్ వీక్ లో ఇది దిస్ ఈస్ వాట్ ఐ గేవ్ పీపుల్, స్ట్రాంగ్ ఫిఫ్త్ ఉండే వీక్ కి వచ్చేసరికి నేను అది ఇవ్వలేదు అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సో ఐ నో ఇప్పుడు ఎలా ఆడాలో ఎలా ఉండాలో నాకు నిజంగా ఒక క్లారిటీ వచ్చింది. లాభం ఏంటి? లాభం ఏం లేదు, అంతే. నేను చెప్పా కదా, నా బజ్ లో కూడా చెప్పా, నాకు క్లారిటీ వచ్చాక నన్ను తీసేసారండి, నేను ఏం ఆడతాను అని. విష్ణు పృథ్వీ వాళ్ళ రిలేషన్ గురించి ఏం చెప్తావు? ఇట్స్ అ డోపమైన్ రిలేషన్షిప్ అండి. అంటే? ఇట్స్ హ్యాపీ రిలేషన్షిప్. సో ఐ డోంట్ నో, నాకు క్లారిటీ లేదు బికాస్ వాళ్ళిద్దరికి క్లారిటీ లేదు, విష్ణు అక్కకి కూడా లేదు. వాళ్ళిద్దరు క్లారిటీ లేదా? నో నిజంగా లేదు. విష్ణు అక్క కూడా ఎన్నిసార్లు అడిగినా షీ ఈస్ జస్ట్ లైక్ దిస్ పర్సన్ మేక్స్ మీ హ్యాపీ. నేను ఇక్కడ బికాస్ ఇంట్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నాయి, మనిషి వల్ల నాకు ఒక హ్యాపీనెస్, పీస్ కానీ కంఫర్ట్ కానీ దొరుకుతుంది. సో ఐ థింక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఒపీనియన్స్ ఆన్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ దెమ్. సీతతో అంత బాండింగ్ కి రీజన్? సీత నేను చాలా ఒక్కలాగే ఆలోచిస్తాం. We are very like-minded people. And again, yeah, she's also emotional, I'm also emotional. మాకు ఫ్యామిలీ వాల్యూస్ కొన్ని ఉన్నాయి. మనం పర్సనల్ గా కనెక్ట్ అయ్యారా? యా, పర్సనల్ కనెక్షన్ అయితే ఉంది. అండ్ ఐ థింక్ ఎవరికైనా మొత్తం గేమ్ అయినా మేము ఎవరైనా తగ్గించి మాట్లాడలేదు అక్కడ ఇంట్లో కూడా. సో వీ డెంట్ సీ ఎనీబడి లోవర్ దెన్ అస్. ఏదైనా ఉంటే కాంపిటీషన్లో గేమ్ అవన్నీ మాట్లాడాలి, కానీ మిగతా అందరూ ఎలా అంటే అక్కడ కొంచెం నాకు కొంతమంది అనిపించారు దట్ ఒక్కరిని వీక్ చేసే మీరు స్ట్రాంగ్ అవుతున్నారని అనిపించింది. సో బట్ షీ డి నాట్ హ్యావ్ దట్ థింగ్. షీ ఈజ్ లైక్ నేను స్ట్రాంగ్ గా ఉండాలి, నేను స్ట్రాంగ్ గా ఆడతాను, మిగతా అన్ని విల్ గో ఆన్. అలా ఐ లైక్ దట్. బిగ్ బాస్ జర్నీ వల్ల ఒక్కొక్కరు లైఫ్ లో ఒక్కొక్క లెసన్ నేర్చుకుంటారు. నీ లైఫ్ లో నువ్వు ఏ లెసన్ నేర్చుకున్నావు బిగ్ బాస్ లోకి వెళ్ళి? వావ్, లెసన్. ఆబ్వియస్లీ లెసన్ అదే. ఎందుకంటే నేను ఒక లెసన్ నేర్చుకున్నా, ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక్కొక్క లెసన్ నేర్చుకుంటారు. అరే నేను ఇలా మాట్లాడకూడదు, ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు, బయట ఉండేటప్పుడు మనుషులతో ఇలా ఉండాలని నేను అనే లెసన్ నేను నేర్చుకున్నా. లైక్ అలా నీకు ఒక లెసన్ ఉంటుంది కదా. అండ్ ఎందుకు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్, 13 డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్స్ ఇలా ఉంటుంది. ఇవన్నీ చూసి వచ్చావు, 5 weeks జర్నీ చేసావు, ఒక లెసన్ ఉంటుంది కదా. ఐ థింక్ నేను ఒకవేళ నా గేమ్ని ఒక స్ట్రాటజికలీ ఆడితే మేబీ నాకు లెసన్స్ ఉంటుండే, కానీ నాకు ఇప్పుడు లెసన్స్ లేవు. ఎందుకంటే ఐ వాజ్ మీ ఓన్లీ ఇన్సైడ్ ద హౌస్. దానికి కూడా నేను ఎలిమినేట్ అయ్యా బికాస్ ఐ వాజ్ జస్ట్ నేనిక లానే ఉంది. సో నాలో ఏం చేంజెస్ లేదు అక్కడ ఇంట్లో కూడా. ఇంట్లో ఉండాలంటే నైనికలా ఉండకూడదు. యా, నైనిక షుడ్ జస్ట్ బకప్, కొంచెం ఆడాలి, కొంచెం గొడవ పడాలి, కొంచెం టాస్క్ లో కనిపించాలి. షీ హ్యాస్ టు బి ఎనీ విచ్ వేస్. ఐ థింక్ నైనిక టాస్క్లు ఏమైనా వస్తున్నప్పుడు నేను ఆడతానని ముందుకెళ్ళవు, అది ఫైట్ చెయ్యు. బయటకి ఎందుకు రాలేదు నాకు అర్థం కాలేదు, కానీ నేను ఎన్నిసార్లు ఎంత మందితో ఫైట్ చేసినా అని నాకు తెలుసు, అది వాళ్ళకి కూడా తెలుసు. చాలా సార్లు పెద్ద డిస్కషన్ కూడా అయింది బికాస్ నైనిక వాజ్ అ రైట్ ఫిట్ ఫర్ దట్. నైనికాని ఎందుకు పంపించలేదు, కానీ అగైన్ ఒక్కసారి చీఫ్ చెప్పాక యూ కాంట్ డూ ఎనీథింగ్. అండ్ అక్కడ మనకి 10 minutes లో చూస్ అయిపోవాలి, ఎవరు ఆడుతున్నారో బిగ్ బాస్ కి చెప్పేయాలి. ఒకసారి బిగ్ బాస్ కి చెప్పాక యూ కాంట్ చేంజ్ దట్ డెసిజన్. చీఫ్ కి ఎంత డౌట్ ఉన్నా, ఎంత క్లారిటీ ఉన్నా. సో ఐ థింక్ అదే చెప్తున్నా దట్ నైనికలా ఉండకూడదు. ఒకవేళ బిగ్ బాస్ కి మళ్ళీ వెళ్తే షీ హ్యాస్ టు మేక్ షూర్ దట్ ప్రతి చోట్లో, బికాస్ అగైన్ బిగ్ బాస్ ఈజ్ ఎంటర్టైన్మెంట్.